29వ వార్డులో విస్తృత పర్యటన చేపట్టిన రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మిట్టు గోవిందరెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు మరియు 28వ వార్డులో విస్తృత ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. స్థానిక వార్డు కౌన్సిలర్ పొరాల గోవిందరాజు ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు చేసిన మంచిని వివరించడం జరిగింది. సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలంటే మరోసారి సీఎంగా జగనన్న ఉంటేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని వారికి వివరించడం జరిగింది. టీడీపీ చెప్పే అబద్ధపు హామీలను నమ్మి మోసపోకూడదని వారికి వివరించారు. మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్పతో పాటు వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రతి గడపను సందర్శించి ఓటును అభ్యర్థించడం జరిగింది. రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అఖండ విజయాన్ని అందించాలని ఓటర్ల ద్వారా ఆయన విజ్ఞప్తించడం జరిగింది. సంక్షేమ పథకాలు అందని గడప అంటూ ఏదీ లేదని మెట్టు గోవిందరెడ్డి మీడియాతో వివరించడం జరిగినది. పెన్షన్ వస్తుంది, మీకమ్మా మీకు ఇద్దరు పెన్షన్ వస్తుంది. ఇంకేం వస్తుంది? మీటికి 18,000 వస్తుంది. 28, 29లో ప్రకటన చేస్తా ఉన్నాము. సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరిని అడిగినా కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఖచ్చితంగా మినిమం 50,000 రూపాయలు తక్కువ కాకుండా ప్రతి ఇంటికి వస్తుంది. వాళ్ళు చూస్తేనే మాకు అర్థమవుతుంటే ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. వచ్చిన తక్షణమే ఎప్పుడు ఓటు ఎవరికి ఇస్తుంటే జగన్కి ఇస్తాము. ఎందుకు ఇస్తారంటే పథకాలు బట్టి అందుకు ఖచ్చితంగా మేము ఫ్యాన్కి వేస్తామని ప్రతి ఒక్క నోటిని కూడా ఇంతవరకు పొద్దున్న విజిట్లో ఎక్కడ కూడా యాంటీగా ఎవరు కూడా ఒక్కరు కూడా మాట్లాడలేదు. అందరూ కూడా ఫ్యాన్ గుర్తు ఖచ్చితంగా రాయదుర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి ప్రతి ఒక్కరు తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఓట్లను కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇస్తారు చెప్పిన అనుమానం లేదు. ఇంకొక ఇట్లా ఇల్లు వచ్చింది, వాళ్ళకి చేయూత వస్తూ ఉంది, ఆసరా వస్తూ ఉంది, అదేవిధంగా అమ్మఒడి వస్తుంది. ఒక ఇంటికి అంటే అన్ని పథకాలు వస్తున్నాయి. ఇక్కడ చేనేత ఇంట్లో పోతే ఒక ఇంట్లో 4 ఉంటే 4కి చేయూత వస్తుంది. అంటే